రైతు సోదరులందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా మొక్కజొన్న రైతులు ప్రతి ఒక్కరూ ఈ వీడియో చూడాలండి. ఈ వీడియోలో మీరు ఏం తెలుసుకుంటారంటే మనకి ఎకరాకి మొక్కజొన్నలో తక్కువ పెట్టుబడితో మనం ఎక్కువ దిగుబడి ఎలా సాధించాలి, అలాగే కంకి సైజ్ అనేది ఎలా తెచ్చుకోవాలి, డ్రిప్పుకు పెట్టిన వాళ్ళ మొక్కజొన్న పెట్టిన వాళ్ళు రైతు చూడొచ్చు, అలాగే సాలు పెట్టిన మొక్కజొన్న వాళ్ళు చూడొచ్చండి. ఈరోజు మీరు ఏమేమి తెలుసుకుంటారంటే మొక్కజొన్నలో దుక్కిలేకి ఏమేమి ఎరువుల యాజమాన్యము, నీటి యాజమాన్యము, అలాగే వీటిలో వచ్చే కత్తెర పురుగు, అలాగే ఆకు పచ్చ పురుగు, ఇలాంటి పురుగులు మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలి, అలాగే మొక్కజొన్నలో అతి భయంకరమైన విల్టింగ్ కూడా ఎలా కంట్రోల్ చేసుకోవాలనేది, అలాగే వీటిలో వచ్చే ఫాస్ఫరస్ లోపం అంటే ఆకులు అనేది మనకు గోధుమ రంగులోకి మారుతూ ఉంటాయి, వాటిని కూడా మీరు పూర్తిగా తెలుసుకుంటారు. వీడియోని ఎక్కడా స్కిప్ చేయొద్దండి, వీడియో చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. మీరు ప్రతి ఒక్క విషయము చెప్తాను, మొక్కజొన్నలో నీటి యాజమాన్యం కూడా కంప్లీట్గా చెప్తాను. ప్రతి ఒక్క రైతు సోదరుడు, ప్రతి మొక్కజొన్న రైతు సోదరుడు కంప్లీట్గా వీడియో చూడాలి. అలాగే వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. అలాగే మెయిన్ వీడియోలోకి వెళ్ళిపోదాం. ముఖ్యంగా ఈ మొక్కజొన్నలు అనేది మనకు మంచి రకాన్ని ఎంచుకోవాలండి. ఎంచుకున్న రకాన్ని బట్టి మనకు దిగుబడి అనేది ఆధారపడి ఉంటుంది. మన మొక్కజొన్నలో మనకు 1600 దొరికేటి ఉంటాయి, 1800 దొరికేటి ఉంటాయి, 2000 దొరికేటి ఉంటాయి. కానీ మంచి ట్రీట్మెంట్ సీడే తీసుకోండి. దీంట్లో ట్రిపుల్ ట్రీటెడ్ సీడ్ ట్రీట్మెంట్ తీసుకోండి. అంటే డెల్టా మైత్రిను, థీరము, అలాగే కొన్ని ట్రిపుల్ ట్రీటెడ్ థయోమిథాక్సమం, ఈ 3 ట్రిపుల్ ట్రీటెడ్ ఉండే సీడ్ మాత్రమే ఎంచుకోవాలా. ఎందుకంటే ఈ సీడ్ ఉంటే మన భూమిలో వచ్చే వేరు పురుగు కానీ మొట్టమొదటి దశలో వచ్చే పచ్చ పురుగు కూడా కంట్రోల్ చేసుకునే రెసిస్టెన్స్ పవర్ అనేది, వ్యాధి నిరోధక శక్తి కలిగి ఉంటుంది ఆ విత్తనం. ఇంకోటి, విత్తనం ఎంచుకున్న దాంట్లో కంపల్సరీ మీరు ఆ దిగుబడి ఎలా ఉందనేది మీరు కళ్ళదారో చూడాలి. మీరు షాప్ దాకా వెళ్తారు, వాళ్ళు ఇన్ని క్వింటాలు అవుతాయి, అన్ని క్వింటాలు అవుతాయి చెప్తారు, అవన్నీ నమ్మద్దండి. మీకు విత్తనం జెర్మినేషన్ క్వాలిటీ, అలాగే కొన్ని ప్రాంతాల్లో మనం చూసింది ఏంటంటే రైతులకు ఏవంటే అవి ఇచ్చేసి విత్తనాలు కల్తీ చేసేసి మనకు దిగుబడి కూడా తగ్గే ఛాన్స్ ఉంటుందండి. కావున ప్రతి ఒక్క రైతు సోదరుడు ఎంచుకున్న విత్తనాన్ని కూడా మనం మంచి విత్తనాన్ని ఎంచుకోవాలా. అలాగే ఎప్పుడైనా సరే కొన్ని రకాల మన విత్తనాలు విత్తేటప్పుడు కంపల్సరీ స్పేసింగ్ అనేది కంపల్సరీ ఉండాలా. స్పేస్ అనేది ఒక అడుగు దూరంలో పెట్టుకోండి. ఎందుకంటే జిగ్జాగ్గా పెడితే ఏమవుతుందంటే మనం వేసిన ఫర్టిలైజర్ కానీ, మనం వేసిన పోషకాలు కానీ సరిగ్గా అందక కంకి వేరియేషన్లో సైజుల్లో మనకు కంప్లీట్గా వేరియేషన్ వచ్చేసి మనకు దిగుబడి తగ్గే ఛాన్స్ ఉంటుంది. నేను చెప్పిన ప్రోటోకాల్ డ్రిప్కు పెట్టిన మొక్కజొన్న వాళ్ళు ఒకటే ట్రీట్మెంట్ ఉంటుంది. వాళ్ళకి ఇట్లా వీడియోలో చెప్తాను డ్రిప్ వాళ్ళు ఎలా చేసుకోవాలని. ఓకే సార్, విత్తనం దుక్కిలేకి ఏమేమి మందులు వేసుకోవాలా ముఖ్యంగా గమనించినట్లయితే, ఒకవేళ బీడు కట్ అయితే అండి దుక్కిలేకి బయో డిఏపి ఎకరాకు మనకు ఒక ప్యాకెట్ అనేది సరిపోతుంది. లేకుంటే వరి తర్వాత పంట మార్పిల్లో వేసినట్లయితే కంపల్సరీ పొడి సూపర్ దొరుకుతుందండి. సూపరు అలాగే డిఏపి కాంబినేషన్తో ఎకరాకు సూపర్ వచ్చి 1 మూట, అలాగే డిఏపి 1 మూట వేసేసి దాంట్లో కలిపేసి, దాంట్లోకి మీరు ఒకవేళ బయలాజికల్ ఎరువులు వేసుకోవాలనుకుంటే ట్రైకింగు మరియు ఫ్లోజో అంటే ట్రైకోడర్మా ప్లస్ సూడోమోనాస్ ఈ ఎరువులను కలిపేసి చల్లేయాల. ఈ చల్లేసిన వెంటనే దున్నేసి సాలుకు పెట్టే వాళ్ళైతే కంప్లీట్గా మీరు బాగా చల్లేసి, అలాగే డ్రిప్ పెట్టిన వాళ్ళు కూడా బెడ్లేకి మనం చల్లేసుకొని పెట్టేసుకోవాలి. తర్వాత విత్తనం పెట్టిన తర్వాత ఎప్పుడైనా సరే వెంటనే వాటర్ ఇవ్వాలండి. ఎందుకంటే మొక్క అనేది అప్పుడు విత్తిన వెంటనే మనకు ఎలకలు కానీ అలాంటివి తినకోకుండా వెంటనే తడిచ్చినట్లయితే ఏమవుతుందంటే మొక్క వేడి ఎక్కకుండా తొందరగా వేరు అనేది పెరుగుతుంది. ఎప్పుడైనా సరే మొక్క విత్తిన 7 నుంచి 8 రోజులకు మనకు మొక్క అనేది పూర్తిగా వచ్చేస్తుందండి. అప్పుడు మనం ఏం చేయాలంటే కంప్లీట్గా డ్రిప్ పెట్టిన వాళ్ళైతే అప్పుడు ఏమి వదలాలంటే డ్రిప్కి హలో చెక్కు ప్లస్ రైజోజన్ ప్లస్ నోవోపాస్. హలో చెక్ అనేది మనకు కంప్లీట్గా పీచు వ్యవస్థ పెరగడానికి, అలాగే నైట్రోజన్, ఫాస్ఫరస్, అలాగే మొక్కకు స్టెబిలిటీ అంటే నిలదొక్కునే సామర్థ్యము, అలాగే రెసిస్టెన్స్ పవర్ పెంచుకోవడానికి కూడా మనకు ఆస్కారం ఉంటుంది. అలాగే రైజోజన్ అనేది మనకు రూట్ ఎన్హాన్సర్ అండి. పీచు వ్యవస్థ బాగా పెరగడానికి మొక్కజొన్నలు ఎప్పుడైనా సరే రూట్ యాక్టివిటీ ఎక్కువ జరిగితే అప్పుడు మనకు కంపల్సరీ దిగుబడి అనేది ఎక్కువగా వస్తుంది, మీరు గమనించండి. ఓకే, ఎల్లో చెక్కు రైజోజన్ వదిలేశారు. ఓకే, ఈ మొక్కజొన్న అనేది మనకు తొలి దశలో మనకి ఏమేమి పురుగులు ఆశిస్తాయంటే ముఖ్యంగా వీటిలో వచ్చే పురుగులు గమనించినట్లయితే పచ్చ పురుగు, రబ్బర్ పురుగు, లద్దె పురుగు, కత్తెర పురుగు. వీటిలో గమనించినట్లయితే మొట్టమొదటిగా మనకు పచ్చ పురుగు మీరు గమనించినట్లయితే రండి వీడియోలో చూడండి. మనకు ఎప్పుడైనా సరే చిన్నగా మొక్క ఉన్నప్పుడు గమనించినట్లయితే మనకు ఇలా ఆకులను గోకేసి తింటూ ఉంటుందండి. ఎగ్స్ అనేది మనకు ఇలా పెడుతుంది. తర్వాత ఎగ్స్ అనేది పగిలిన తర్వాత ఈ పిల్ల పురుగులు అనేటివి మనకు ఆకులు గోకేసి తింటూ ఉంటాయి. దీనిని మనం ఎప్పుడు ఫస్ట్ స్ప్రే చేయాలంటే
15 నుంచి 18 రోజుల లోపల అయిపోవాలండి ఫస్ట్ స్ప్రే. ఎందుకంటే అప్పుడు మనకు మొక్క అనేది బాగా ఎదగాలి. అలాగే ఏమేమి మందులు కొట్టుకోవాలో తొలి దశలో వచ్చే పచ్చ పురుగు దానికంటే మనకు ఫస్ట్ స్ప్రేలోనే మనము ఎమాక్టిన్ బెంజోయేట్ 0.1 గ్రామ్ పర్ లీటర్, వాటితో పాటు కాంబినేషన్ వచ్చి ల్యాండా 1 ml, వాటితో పాటు కాంబినేషన్ జినట్రా మనకు దొరుకుతుందండి ఎఫ్ఎఫ్సి కంపెనీ వాళ్ళది 1.5 ml లీటర్ నీటికి 3 కలిపి స్ప్రే చేయాలి. ఈ జినట్రాని ఎందుకు చేయమన్నానంటే జినట్రా జింక్ అనేది మనకు మొట్టమొదటి దశలో చాలా ఉపయోగపడుతుంది మొక్క ఎదగడానికి. అలాగే ఆ జినట్రా అప్పుడు స్ప్రే చేసిన వెంటనే మనకు లాస్ట్ దిగుబడి కంకి యొక్క పరిమాణం పెరగడానికి, అలాగే గింజల సంఖ్య పెరగడానికి జింక్ అనేది చాలా ఉపయోగపడుతుంది. అందుకే ఫస్ట్ జింక్ స్ప్రే చేయమన్నా. అలాగే సార్ 20 రోజుల్లో గడ్డి మందులు కొట్టుకోవాలి. అసలు గడ్డి మందులు కొట్టేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలా? గడ్డి మందులు చాలా ఉన్నాయండి. క్యాలరీస్ ఎక్స్ట్రా కానీ, గిలారడో కానీ, ఇలా చాలా ఉన్నాయి కంపెనీలు, పైమెట్రోజోన్ కానీ. ఈ గడ్డి మందులు కొట్టేటప్పుడు ఎప్పుడైనా సరే భూమిలో అనేది తడి శాతం ఉండాలా, అలాగే తేమ అనేది తగినంత ఉండాలా. ఇంకోటి ఆకులు అనేటివి, గడ్డి అనేది మన గమనించలేకరా అండి, ఇన్ని ఆకులు ఉంటే మనకు కంట్రోల్ కాదండి. ఎందుకంటే 1 లేదా 2 ఆకులతో ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఈ 2 ఆకులు ఉన్నాయి. ఈ 2 ఆకులు ఉన్న దశలో మాత్రమే మనకు గడ్డి కంట్రోల్ అవుతుంది. ఎక్కువ ఉన్న దశలో కంట్రోల్ కాదు. తుంగ అనేది మనకి ఏ గడ్డి మందికి చనిపోదండి. అది ఒకటి ఎర్రగా అవుతుంది, పెరుగుదల నిలిచిపోతుంది. కొట్టేటప్పుడు కంపల్సరీ భూమిలో తేమ అనేది ఉండాలా. ఓకే, 20 రోజుల తర్వాత ఫర్టిలైజర్ యాజమాన్యం గమనించినట్లయితే 20 రోజుల తర్వాత కంపల్సరీ మనకు అప్పుడు మొక్క బాగా ఎదగాలి. మనకు తక్కువ పట్టుబడి రైతు పెట్టే వాళ్ళు అయితే కంపల్సరీ మీరు యూరియా ఎకరాకు మనకి 25 కేజీలు చొప్పున, వాటితో పాటు ఇండి రూట్స్ అనేది దొరుకుతాయండి. ఇండి రూట్స్ అనేది మనకు ఎకరాకు 4 నుంచి 8 కేజీలు చొప్పున యూరియాలకు కలిపేసేసి, వాటితో పాటు శ్రీధార అనేది వస్తుందండి. శ్రీధార వేసుకోవాలండి. ఎందుకంటే దాంట్లో ఒకటి కర్బనం అనేది ఉంటుందండి. ఈ కర్బనం ఉండడం వల్ల మనకు చాలా మన కర్బనం ఉండడం వల్ల భూమిలో ఏమవుతుందంటే కంపల్సరీ కంకి దిగుబడి ఎక్కువగా రావడానికి ఆస్కారంగా ఉంటుంది. శ్రీధార, ఇండి రూట్స్ ప్లస్ యూరియా కాంబినేషన్తో ఎకరాకు మనకు 5 కేజీలు శ్రీధార, అలాగే 4 నుంచి 8 కేజీలు చొప్పున ఇండి రూట్స్, అలాగే వాటితో పాటు ఈ యూరియాని కలిపేసి చల్లేసి తడి ఇచ్చేయాలి. సరే, మనకి 25 రోజుల నుంచి 30 రోజులు దాటిపోయింది. సరే, డ్రిప్ వాళ్ళు ఏం చేయాలి? 25 రోజుల్లో మనం గమనించినట్లయితే ఈ ఇండి రూట్స్, యూరియా, ఈ ఫస్ట్ యూరియా ఎక్కిచ్చేసేయాలండి డ్రిప్కి కరగబెట్టేసి. వాటితో పాటు ఒకవేళ విల్ట్ సమస్య అనేది ఎక్కువగా ఉంటే మనకి ఇంకోటి అండి, సాలోజల్ లేని వాళ్ళ విల్ట్ సమస్య అనేది ఎందుకు రాదంటే మనం ఇండి రూట్స్ శ్రీధార వేస్తే కంపల్సరీ మనకు 90% విల్ట్ రాదు. ఒకవేళ డ్రిప్కి పెట్టిన వాళ్ళు విల్ట్ వచ్చినట్లయితే టెకీ గోల్డ్ ప్లస్ ఫ్లోజో ట్రైకింగ్ డ్రిప్ ఎకరాకు బెల్లంతో కాంబినేషన్తో ఫెర్మెంట్ చేసేసి డ్రిప్కి వదిలేసేయండి. యూరియా కూడా ఫస్ట్ యూరియా వదిలేయండి, తర్వాత ఇవి వదిలేయండి. సరేనా? ఓకే, 30 రోజుల తర్వాత మనకు కంపల్సరీ కత్తెర పురుగు అనేది మనకు అటాక్ చేస్తుందండి. మనకు కంటి మీద కునుకు లేకుండా చేసేది మొక్కజొన్నలో కత్తెర పురుగు మాత్రమేనండి. ఈ కత్తెర పురుగు అనేది ఏం చేస్తుంది, ఈ కత్తెర పురుగు ఎలా వస్తుందని కూడా పూర్తిగా చెప్తాను. ఎప్పుడైనా సరే ఈ తల్లి పురుగు, రెక్కల పురుగు ఉంటుందండి. తల్లి రెక్కల పురుగు, కత్తెర పురుగు సుమారుగా మనకు రాత్రిపూట్లే ప్రయాణిస్తుందండి. 200 కిలోమీటర్ల వరకు పోతుంది. మొట్టమొదటిగా కత్తెర పురుగు మీకు గమనిస్తాను చూడండి. మనకు తల్లి రెక్కల పురుగు 300 నుంచి 600 గుడ్లు ఇలా పెడుతుందండి. ఈ గుడ్లు పగిలేసి లార్వాలు మనకు సుడి తినడం స్టార్ట్ చేస్తుంది అనమాట. అప్పుడు మనం గమనించినట్లయితే సార్ ఒకవేళ మేము ఫస్ట్లోనే మేము స్ట్రాంగ్ మందు కొట్టుకోవాలనుకుంటే కొరాజన్ ప్లస్ ల్యాండా కాంబినేషన్ సరిపోతుంది. లేదు ఈ దశలో మందు కొట్టాలనుకుంటే కంపల్సరీ ఈ పెద్దగా అయిందంటే ఇంత బారడ్ అయిందంటే మనం కంపల్సరీ సుల్లేక మందనే వేసుకోవచ్చు, లేకుంటే గుళికలనే వేసుకోవచ్చు. గుళికల్లో మనం గమనించినట్లయితే 10 షేర్లు ఇసుకలేక 4 కేజీలు ఫటైరా మాత్రలు వేసి చల్లేసుకోవచ్చు. లేకుంటే కొరాజన్ని మనము లీటర్ నీళ్ళలో కలిపేసి బాటిల్ చుక్కలు పెట్టేసి చుక్కలు గారినట్టు వదిలినట్లయితే పురుగు కంటుంది. కావున గ్రాన్యుల్సే వేసుకోండి. ఎందుకంటే పంట లాస్ట్ వరకు కరిగే కొద్దీ ఆ కత్తెర పురుగు రాకోకుండా నిర్మూలించవచ్చు. ఓకే, ఆ దశలో మనం ఏం చేయాలా అన్నట్టు గమనించినట్లయితే ఓకే సార్, నీటి యాజమాన్యం గమనించినట్లయితే ఈ నీటి యాజమాన్యం చేసే తప్పిదాలు ఏమంటే వాతావరణాన్ని బట్టి అని నేను ఒక వీడియో అప్లోడ్ చేశాను. చాలామంది ఒక రైతు ఏమన్నాడంటే 10 నుంచి 15 రోజులకు ఒకసారి పెట్టచ్చు కదా వాటర్ అంటారండి. మేము రీసెర్చ్ పరంగా సాయిల్ క్యారెక్టర్ని బట్టి, వాతావరణం బట్టి వారం నుంచి మన వాతావరణం మనకు తడిగా ఉందనుకోండి 10 నుంచి 15 రోజులకు వేసుకోవచ్చు. లేదు వాతావరణం వేడిగా ఉంది నీళ్ళు పడనుకో వారానికి 5 నుంచి వారానికి, అది వాతావరణం సాయిల్ని బట్టి ఉంటుందండి వాటర్ అనేది.
కానీ కీలకమైన దశ అనేది నీటి యాజమాన్యం 45 నుంచి 65 రోజుల్లో మన కీలకమైన దశ. ఎందుకంటే అది మెచ్యూర్ స్టేజ్, అంటే ప్రత్యుత్పత్తి దశ అంటారు. అప్పుడు గింజలు పాలు పోసుకుంటాయి, అలాగే స్టిగ్మా అనేది పైకి వస్తూ ఉంటాయి. ఈ పుప్పొడి జుట్టులాగా ఉంటుంది, అది ఆడపువ్వు అండి. పైకి వస్తాయి, అవి స్టిగ్మాలు ఉంటాయి, పొడి పొడి రాలుతుంది, వచ్చి మగపూలు. ఆ పొడి అనేది మనకు ఆ జుట్టులో పడితే అప్పుడు గింజలు తయారవుతాయి. ఆ స్టేజ్లో మనము నీళ్ళు అనేది ఓవర్గా పెట్టుకోకుండా తడి అనేది తగినంత ఉండాలి. ఎందుకంటే అప్పుడు గింజలు అనేది పాలు పోసుకుంటూ ఉంటాయి. ఆ స్టేజ్లో మనము నీటి యాజమాన్యాన్ని కంప్లీట్గా మనం పాటించాలి. ఓకే, 60 రోజుల్లో మనం ఏమేమి ఎరువులు వేసుకోవాలా? డ్రిప్ వాళ్ళు అయితే సాల్ వాళ్ళు అయితే బయోపొటాష్ అంటే రెడ్ పొటాష్ వద్దు, బయోపొటాష్ ఎకరాకు 45 కేజీలు. వాటితో పాటు యూరియా 25 కేజీలు చాలండి. బయోపొటాష్ యూరియా చాలు. దాంట్లోకి మీరు కాంబినేషన్తో కలిపేసి చెట్టుకు అప్పుడు చల్లకూడదండి. మొదలుతా ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ మనకు సైడ్కి ఊత వేర్లు వస్తాయండి, సపోర్ట్ వేర్లు, అక్కడ పెట్టేసేయాలి 60 రోజుల్లో. ఒకవేళ డ్రిప్ వాళ్ళు అయినట్లయితే మనకు ఎకరాకు ఎంఎస్కే దొరుకుతుందండి. ఎంఎస్కే అనేది మనకు ఎకరాకు 3 కేజీలు చొప్పున డ్రిప్లో వదులుకోకుంటే సరిపోతుంది. తర్వాత మనకు మొక్కజొన్నలో విల్ట్ సమస్య ఎక్కువగా ఉన్నట్లయితే డ్రిప్ వాళ్ళైతే బాగా తొందరగా కంట్రోల్ చేసుకోవచ్చు. ఒకవేళ ఈ సాలు పెట్టిన వాళ్ళు చనిపోవడం స్టార్టింగ్ స్టేజ్లో ఉంటే ఏం చేయాలంటే, మనకు ట్రకింగ్ ఫ్లోజో దాన్ని బెల్లంలో ఊరబెట్టేసి ఎక్కడ మొక్క చనిపోయిందో, ఎగ్జాంపుల్కి ఈ సరౌండింగ్లో మొక్క చనిపోయిందనుకో, దాన్ని బాగా ఫస్ట్ మనం నీటిని ఇచ్చేసి తర్వాత మనము డ్రెంజింగ్ మాదిరి చేయాలా. మీరు ఇంకా చూడండి చెప్తాను. ఈ విల్ట్ సమస్యను కూడా కంట్రోల్ చేసుకున్న తర్వాత, సార్ మేము చాలామంది ప్రాంతాల్లో 80 నుంచి 90 రోజుల మధ్య పైన సుడి భాగాన్ని కోసేస్తూ ఉన్నారండి. అది కొద్ది వరకు కరెక్టు. ఎందుకంటే కంకి అనేది మనకు మెచ్యూర్గా అయిందనుకోండి, కంప్లీట్గా కోసేసుకోండి. ఎందుకంటే పోషకాలు అనేటివి కంకిపోయి మన సైజు పెరగడానికి కష్టం. కానీ రైతులకు అవగాహన లేకపోవడం వల్ల తొందరగా కొంచెం ముందుకి పోవడానికి రాని చెప్తాను. ఎగ్జాంపుల్కి ఇక్కడికి కంకి ఉందనుకో, దగ్గర ఇక్కడ కంకి ఉందనుకోండి, ఇక్కడ కోసేయాలి. కొంతమంది కంకి దాకా కోసేస్తారు, తప్పు. ఇంతకు ముందు కోసేయాలి. ఎందుకంటే డ్రిప్ పెట్టిన వాళ్ళైతే కంకి సైజ్ తెచ్చుకోవచ్చు. సాలు బాళ్ళు పెట్టినట్లయితే మనం ఆఖరి తడి అనేది 90 నుంచి 100 రోజులు 105 రోజులకి ఆపేయాలండి తడి. అప్పుడు కంప్లీట్గా గింజ పాలు పోసుకొని. ఇంకోటండి సార్, మాకు గింజ వరుసలు తగ్గుతూ ఉండే మ్యాక్సిమం అంటే 21 నుంచి 22 వరుసలు గింజ వరుసలు ఉండాలా. అలా ఉంటేనే మనకు అది దిగుబడి సాధించవచ్చు. నేను చెప్పిన ప్రోటోకాల్ కంప్లీట్గా పాటిస్తే కంప్లీట్గా మనకు ఎకరాకు 30 నుంచి 40 క్వింటాలు కంప్లీట్గా అవుతాయి. అలాగే మొక్కజొన్న రైతులు ఎటువంటి సందేహాలు ఉన్నా మీరు నన్ను కామెంట్లు అడగండి. అలాగే మీకు కంపల్సరీ నేను రిప్లై ఇస్తాను. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ.